నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో జీఎస్టీ పేరిట మోసం బయటపడింది. దాదాపు 100 కోట్ల రూపాయల వరకు నకిలీ ఇన్వాయిస్ లావాదేవీలు చూపించిన సైబర్ నేరగాళ్లు 10 కోట్ల రుణం తీసుకున్నారు. నకిలీ పత్రాలతో బ్యాంక్ అధికారులను బోరడీ కొట్టించారు. తాజాగా విషయం వెలుగు చూడటంతో అధికారులు తలలో పట్టుకుంటున్నారు. ఇంతకీ సైబర్ నేరగాళ్లు బండారం ఎలా బయటపడింది? ప్రస్తుతం అధికారులు ఏం చేస్తున్నారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. కల్వకుర్తిలో జీఎస్టీ పేరిట మోసం చేసిన ఘటన కలకలం రేపింది. స్థానికంగా ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేస్తున్న యువకుని పేరిట నకిలీ ఇన్వాయిస్లు సృష్టించి సైబర్ మోసగాళ్లు భారీగా లావాదేవీలు చేశారు. ఒక్కసారిగా లావాదేవీలు ఆపేయడంతో జీఎస్టీ అధికారులు చిరునామా వెతుక్కుంటూ వచ్చి అక్కడ ఎలాంటి కంపెనీ లేకపోవడంతో కంగుతిన్నారు. బాధితుడు సలీం తెలిపిన వివరాల ప్రకారం సలీం ధృవపత్రాలతో కల్వకుర్తి చిరునామాతో సలీం ఎంటర్ప్రైజెస్ అనే సంస్థను సైబర్ నేరస్తులు స్థాపించి జీఎస్టీ రిజిస్ట్రేషన్ చేశారు. దాదాపు 100 కోట్ల వరకు నకిలీ ఇన్వాయిస్లు చూపించారు. దాని ఆధారంగా గతేడాది ఓ బ్యాంక్ నుంచి 10 కోట్ల వరకు రుణం తీసుకున్నారు. తర్వాత లావాదేవీలు జరగకపోవడంతో జీఎస్టీ అధికారులకు అనుమానం వచ్చింది. ఆగస్టు 22వ తేదీ సాయంత్రం సలీం ఇంటికి రాగా కంపెనీ స్థానంలో ఇన్నుండడంతో ఆశ్చర్యానికి లోనయ్యారు. సలీంని పిలిచి వివరాలు అడగ్గా తాను ఇక్కడే మేల్ నర్సుగా పనిచేస్తున్నానని, 15,000 వేతనంతో జీవనం సాగిస్తున్నానని చెప్పాడు. సలీం వివరాలు తీసుకుని అతని పేరుతో సైబర్ నేరస్తులు నకిలీ ఖాతాలు తెరిచినట్టు నిర్ధారణ చేసుకున్నారు. ఇరుగు పొరుగు నుంచి వివరాలు సేకరించారు. ఇలాగే ఉంటే భవిష్యత్తులో సమస్యగా మారుతుందని స్థానిక పోలీస్ స్టేషన్లో జీఎస్టీ కార్యాలయంలో ఫిర్యాదు చేయాలని, నాగర్ కర్నూలులోని జీఎస్టీ కార్యాలయానికి రావాలని సూచించినట్టు బాధితుడు తెలిపాడు. నా పేరు సలీం. నేను జైగ్నార్లో ఉంటా. వెంకటరమణ హాస్పిటల్లో మెయిన్గా వర్క్ చేస్తాను. ఫ్రైడే రోజు సాయంత్రం 3:30, 4 o'clockకి నాగర్ నుంచి కస్టమర్ ఆఫీసర్ వాళ్ళు వచ్చారు. ఇట్లా జీఎస్టీ ఐడి తీసిన 12 lakhs వరకు పేమెంట్ చేస్తలేమని వచ్చారు. అయితే ఇప్పటివరకు నేను జీఎస్టీ దాని దగ్గరికి వెళ్ళింది లేదు, చేసింది లేదు. వాళ్ళు అన్ని ఐడి ప్రూఫ్ మీద ఇట్లా ఇయర్లీ 100 crores టర్న్ ఓవర్ చేస్తున్నామని 12 crores వరకు జీఎస్టీ నా పేరు మీద ఎవరు తీసుకున్నారంట. అది వాళ్ళు వచ్చిన తర్వాతనే నాకు తెలిసింది. ఇప్పటివరకు అయితే నాకు తెలియదు. కస్టమర్ ఆఫీసర్ వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేశారు. వాళ్ళు వచ్చిన తర్వాత తెలిసింది ఇది ఫ్రాడ్ అని. నా పేరు మీద వేరే వాళ్ళు ఫ్రాడ్ చేశారు నా ఐడి ప్రూఫ్ల మీద అని వాళ్ళు వచ్చి మొత్తం పంచనామా చేసుకుని ఒకసారి వెళ్ళి జీఎస్టీ ఆఫీస్లో ఇంకా పిఎస్లో కంప్లైంట్ చేయమని చెప్పారు.